చీటింగ్ అంటే ఇక 420 కాదు, 318. మర్డర్ కేసులకు ఐపీసీ 302 బదులు బిఎన్ఎస్ 103, అత్యాచారానికి 376 బదులు 64 కింద కేసు. కొత్త చట్టాలతో నేరాలకు సంబంధించిన సెక్షన్ల మార్పులు పెట్టే బదులు ఈ నేరాలకు సంబంధించి ఇంకా గట్టిగా ఉండేటట్టు చేయరాదు, సెక్షన్లు మార్చిందట అంతే. భారతీయ శిక్షా స్మృతిలో చేసిన మార్పుల వల్ల 420 అనగానే టక్కున గుర్తొచ్చేది దొంగతనం, మోసం వంటి నేరాలకు సంబంధించిన సెక్షన్ అయిపోయింది. ఇక మీదట చీటింగ్ కేసులకు పోలీసులు సెక్షన్ 420కి బదులు 318 సెక్షన్ను ఉపయోగిస్తారు. ఇండియన్ పీనల్ కోడ్ 1860 స్థానంలో జూలై 24 జూలై 1న భారతీయ న్యాయ సంహిత 2023 చట్టం అమల్లోకి వచ్చింది. దీంతో నేరాలు, వాటికి వేసే శిక్షలకు సంబంధించిన సెక్షన్లలో మార్పులు చోటు చేసుకున్నాయి. అనవసరమైన సెక్షన్లు రద్దయ్యాయి. మరికొన్నిటిని సరళీకృతం చేయడంతో పాటు ఒకే నిబంధనలు తెలియజేసే వాటిని విలీనం చేశారు. ఇండియన్ పీనల్ కోడ్లో మొత్తం 511 సెక్షన్లు ఉండగా ఆ బిఎన్ఎస్ లో 358కి కుదించారు. సెక్షన్ 6 నుంచి 52 వరకు నిబంధనలు ఒకే విభాగం కిందికి వచ్చాయి. 18 సెక్షన్లు ఇప్పటికే రద్దు కాగా తునికలు, కొలతలకు సంబంధించిన సెక్షన్లను లీగల్ మెట్రాలజీ చట్టం 2009 కింద కవర్ చేశారు. అయితే ఇవన్నీ కూడా ఒకే సెక్షన్ కిందికి వస్తాయట. అందుకే వాటన్నిటిని కుదించి సెక్షన్ 6 నుంచి 52 వరకు నిబంధనలు అన్నీ ఒకే విభాగం కిందికి వస్తాయట, ఆ సెక్షన్ల కింద ఉన్నాయని. కాబట్టి వాటిని సరిదిద్ది మార్చినట్టు చెప్పుకోవచ్చండి. ఇక 420 నువ్వు 420 అనే బదులు ఇక నువ్వు 318 అని మాట్లాడవలసి వస్తుంది. అరే 420 అనేది కదా మనం ఇన్ని రోజులు ఏమైనా మోసానికి పాల్పడతాయి. నువ్వు 318, 420 బాగున్నది, 318 అంటే అది బాగాలేదు. ఇక అది మార్చుకోవాలి మనం, 318 అని పిలవాలి ఎవడన్నా మోసానికి పాల్పడితే.